నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రతి మహిళ జీవితంలో మాతృత్వం అత్యంత అపరూపమైన అనుభూతి. అందుకే ప్రతి స్త్రీ తాను జీవితంలో ఒక్కసారైనా తల్లి కావాలనుకుంటుంది. ఓ బిడ్డకు జన్మను ఇవ్వాలనుకుంటుంది. ఆ పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచాలనుకుంటుంది. అది సాధ్యం కాదని తెలిస్తే ఇక జీవితమే వ్యర్థం అనుకుంటుంది. ఇలాంటి సమస్యలకు పరిష్కారమే సరోగసి. అందుబాటులోకి వచ్చిన శాస్త్ర విజ్ఞానంతో సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నారు వైద్యులు. పిల్లల కోసం తప్పించేవారెందరో వారసులు లేని తమ జీవితం వ్యర్థమంటూ నిస్పృహతో ఆత్మహత్యలకు వెనకడని వారున్నారు. ఇలాంటి వారికి సరోగసి ఇప్పుడు వరంగా మారింది. వైద్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు పిల్లలు లేని దంపతులకు పిల్లలను పొందే సదుపాయం కల్పిస్తోంది. ఎన్ని ప్రయత్నాలు చేసి పిల్లలు పుట్టలేని వాళ్లకి స్వంత జీన్స్ తో సంతానాన్ని పొందే అవకాశం కల్పిస్తోంది సరోగసి. వృత్తిరీత్యా కానీ అనారోగ్య సమస్యల వల్ల కానీ సొంతంగా పిల్లల్ని కనలేని ధనిక మహిళలు ఎక్కువగా సరోగసిని ఆశ్రయిస్తున్నారు. పిల్లలు కావాలి అనుకునే విదేశీయులకు ఇదో సులువైన మార్గంగా తయారైంది. ప్రపంచంలోని చాలా దేశాల వారు పిల్లల్ని సరోగసి ద్వారా కనాలి అనుకుంటే భారత్ వైపే చూస్తున్నారు. శాస్త్ర విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో సృష్టికి ప్రతి సృష్టి చేయగల విధానమే సరోగసి, అద్దె గర్భం. పిల్లలు ఇక పుట్టరు అని అనుకున్న దంపతులు సరోగసి విధానం ద్వారా బిడ్డను కనడం నిజంగా శాస్త్ర విజ్ఞానం ఇచ్చిన ఒక వరం. ఒక దంపతులకు సంబంధించిన పిండం వేరొక స్త్రీ గర్భాశయంలో 9 నెలలు పెరిగి జన్మించడం ద్వారా వచ్చిన శిశువును సరోగసి శిశువు అంటారు. సరోగసి అంటే ఇట్ ఈస్ a concept which is medical treatment which is beneficial for women who cannot themselves carry a pregnancy. కొన్ని వాళ్ళకి బర్త్ నుంచి గర్భసంచి యూట్రస్ లేకుంటుంది. కొన్ని వాళ్ళకి సివియర్ హార్ట్ డిజీజ్, సివియర్ కిడ్నీ డిజీజ్, సివియర్ లంగ్ డిజీజ్ ఉంటుంది. దాని గురించి వాళ్ళు ప్రెగ్నెంట్ అయిపోవచ్చు, కానీ ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తే వాళ్ళకి చాలా రిస్క్ ఉంటుంది. కొన్ని వాళ్ళకి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉంటుంది, జెనెటిక్ డిజీజెస్ ఉంటాయి విచ్ దే డు నాట్ వాంట్ టు ట్రాన్స్ఫర్ టు దర్ చైల్డ్. సో ఇన్ దీస్ కేసెస్ సరోగసీ ఈజ్ బెనిఫిషియల్ ఫర్ దెమ్. స్త్రీలలో ఋతుచక్రంలో భాగంగా అండాశయాల నుంచి ఒక అండం విడుదలవుతుంది. ఇది అండాశయాల నుంచి ఫెలోపియం నాళంలోకి చేరుతుంది. పురుషుని సంపర్కం ద్వారా స్త్రీలోకి శుక్రకణాల్ని ప్రవేశపెట్టినప్పుడు శుక్రకణాలు ఫెలోపియన్ నాళాల్లోకి చేరతాయి. ఇక్కడ అండం శుక్రకణంతో ఫలదీకరణం చెంది సంయుక్త బీజం ఏర్పడుతుంది. సంయుక్త బీజం విభజన చెందుతూ పిండంగా మారుతుంది. కొన్ని కణాల దశలో ఉన్న పిండం గర్భాశయ గోడలకు అతుక్కుని 9 నెలల తరువాత పూర్తి శిశువుగా మారి జన్మించడం జరుగుతుంది. స్త్రీలలో ప్రత్యుత్పత్తి సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు, ముఖ్యంగా గర్భాశయ వ్యాధులు ఉన్నప్పుడు, వ్యాధులు సోకడం వల్ల గర్భాశయాన్ని తీసివేసినప్పుడు పిల్లలు పుట్టడానికి అవకాశం ఉండదు. ఇటువంటి సందర్భంలో సరోగసి అవసరమవుతుంది. సరోగసి విధానంలో భాగంగా భార్యాభర్తలు స్త్రీ నుంచి అండాన్ని, అదేవిధంగా పురుషుని నుంచి శుక్రకణాల్ని సేకరించడం జరుగుతుంది. వీటిని ప్రయోగశాలలో కృత్రిమంగా ఫలదీకరణం చెందించి సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తారు. సంయుక్త బీజం విభజన చెంది కొన్ని కణాల దశలో పిండంగా ఉన్నప్పుడు సరోగసి తల్లి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. మొదట భార్యాభర్తలకు వైద్య పరీక్షలు చేసి లోపం ఎవరిలో ఉందో గుర్తించాలి. మందుల ద్వారా సరిచేసేందుకు ప్రయత్నిస్తారు. ఫలితం లేకపోతే IVF తో ప్రయత్నిస్తారు. అప్పటికీ ఫలితం లేకపోతే అప్పుడు సరోగసి పద్ధతిని ఉపయోగించాలి. భర్త వీర్య కణాలు భార్య అండంతో ఫలదీకరణం చేసిన తరువాత ఆ అండాన్ని సరోగసి మదర్ గర్భంలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఒకవేళ భర్త వీర్య కణాలు ఆరోగ్యవంతంగా లేకపోతే భార్యాభర్తల అనుమతితో ఇంకొకరి వీర్యాన్ని భార్య అండంలోకి ప్రవేశపెడతారు. ఫలదీకరణం చెంది పిండం ఏర్పడ్డ తర్వాత సరోగసి మదర్ గర్భంలోకి ప్రవేశపెడతారు. ఒకవేళ భార్య అండం ఆరోగ్యవంతంగా లేకపోతే మరొక స్త్రీ అండంతో భర్త వీర్యాన్ని ప్రవేశపెడతారు. ఫలదీకరణం చెంది పిండం ఏర్పడ్డ తర్వాత సరోగసి మదర్ గర్భంలోకి ప్రవేశపెడతారు. అనేక కారణాల వల్ల పిల్లలు లేని భార్యాభర్తలకు సరోగసి విధానం నిజంగా ఒక వరం వంటిదే. పిల్లలు లేరని జీవితాంతం బాధపడే కంటే సరోగసి విధానం ద్వారా పిల్లల్ని పొందడం చాలా ఉపయోగం. అయితే దీనివల్ల కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. సరోగసి తల్లి శిశువును కన్న వెంటనే అసలు తల్లిదండ్రులకు ఇచ్చివేయటం జరుగుతుంది.
ఈ విధంగా జన్మించిన శిశువు సరోగసి తల్లి దగ్గర పెరక్కపోవటం వల్ల తల్లిపాలు అందే అవకాశం లేదు. పసిపిల్లలకు 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఆహారం. అదే ఆరోగ్యకరం. పిల్లలకు తల్లిపాలు లేకపోవటం కూడా అనారోగ్య కారణాలకు పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపవచ్చు. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్.